దేవుడు ఎవరికి వ్యక్తిగతంగా కీడు జరగాలని, కీడు విషయంలో శోధింపబడ్డు కీడు చేయడు ఆయన. అది యాక్చువల్గా ఆయన తత్వం కాదు. ఎందుకంటే 16లో ఏమన్నాడు చూడండి, నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనది, అంటే లోకానికి సంబంధించింది అని, భూమికి కాదు. ఈ కూటమి ప్రభుత్వం చూసారు, తప్పుడు కూటమి ప్రభుత్వం. పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన దగ్గర నుంచి వచ్చేది శ్రేష్టమైంది, సంపూర్ణమైందే వస్తుంది ఆయన దగ్గర నుంచి. వెలుగుతో కూడింది ఉంటుంది, దాంట్లో చీకటి ఉండదు. దేవుడు ఎవరిని కీడు చేయడు. ప్రాబ్లం ఏంటి తెలుసా? నా ఇన్వర్డ్ బెంట్ ఉంటుంది చూసారా, దాంట్లో ఉంటుంది. ఏమంటున్నాడు ఆయన 14, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలుగొల్పబడిన వాడి శోధనలో పడతాడు. ద మూమెంట్ ఐ స్టార్ట్ థింకింగ్, నాకేది మంచిది, నాకేది చెడ్డది, నాకు మేలు చేసేదేంటి అని నాకు మేలు చేసేదేంటో దేవుడు చెప్పాలి. నా కుటుంబానికి, నా బిడ్డలకి మేలు చేసేదేమో దేవుడి దగ్గర నేర్చుకోవాలా. నేను ఆలోచించడం ఎప్పుడైతే మొదలు పెడతానో అక్కడ జారటం మొదలు పెడతా. దేంట్లోకి? శోధనలోకి.